బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశం ముగిసింది. కవిత ఎపిసోడ్ పై తుది నిర్ణయం రేపు ప్రకటించే అవకాశం ఉంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశం ముగిసింది. కవిత ఎపిసోడ్ పై తుది నిర్ణయం రేపు ప్రకటించే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశం ముగిసింది. సుమారు 7 గంటలకు పైగా ఏదైతే ఈ సమావేశం కొనసాగింది. మొదటగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఏదైతే కేసు ఉందో ఆ కేసును సిబిఐకి అప్పగించడంపై ఏదైతే చర్చ కొనసాగింది. అయితే ఆ 4 గంటలకు కవిత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిన అనంతరం సబ్జెక్ట్ అంతా కూడా కవిత కామెంట్స్ పైనే ఈ సమావేశంలో డిస్కస్ జరిగినట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి, ఆ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ముఖ్య నేతలు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే తరచుగా మనం చూస్తున్నాం ఇటీవలే కవిత వచ్చినటువంటి లీకేజ్ కి సంబంధించినటువంటి ఒక లెటర్, దాని తర్వాత కవిత చేస్తున్నటువంటి కామెంట్స్ ఏమైతే ఉన్నాయో కేసీఆర్ పక్కకు దయ్యాలు ఉన్నారని చెప్పి, అలాగే ఇటీవలే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై చేసినటువంటి లిల్లీపుట్స్ అనే కామెంట్స్ కావచ్చు, ఇట్లా తరచుగా కవిత కామెంట్స్ చేస్తూనే వస్తుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలపై. మరోవైపు కామెంట్స్ చేస్తూనే కేసీఆర్ ని మాత్రం మా నాన్నగారు దేవుడు, ఆయన పక్కకు కొన్ని దయ్యాలు ఉన్నాయి, ఆయనే బ్లడ్ నాది అనుకుంటూ కూడా కొన్ని కామెంట్స్ చేస్తూనే వస్తున్నారు. కానీ పార్టీకి డ్యామేజ్ అయ్యేటువంటి కామెంట్స్ ఎక్కువ వేస్తున్నారు. ఈ రోజు ప్రెస్ మీట్ లో ప్రధానంగా చూసినట్లయితే హరీష్ రావు, సంతోష్ రావు పేర్లు తీయడం, కాళేశ్వరంలో ప్రధాన సూత్రధారులు వారే అని చెప్పి నిర్మాణం చెప్పడం, వాళ్ళ వరనే ఈ రోజు సిబిఐ ఎంక్వైరీ కేసీఆర్ పైకి వచ్చిందని చెప్పి ఏదైతే కామెంట్స్ చేశారో ఈ కామెంట్స్ అన్ని కూడా పార్టీని తీవ్రంగా డ్యామేజ్ చేసినటువంటి కామెంట్స్. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు, బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి అటు ప్రభుత్వంతో డిఫెండ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. సిబిఐ ఎంక్వైరీ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టిన సమయంలో కవిత చేసినటువంటి కామెంట్స్ పార్టీలో కలకలం లేపాయి. ఒకసారి కవిత తరచుగా ఇలాంటి కామెంట్స్ చేస్తూ పోతే పార్టీని కాపాడుకోవడం ఇబ్బంది అవుతుంది, పార్టీలో డిఫెండ్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది, అటు అధికార పార్టీతో కావచ్చు, బీజేపీ పార్టీతో కావచ్చు డిఫెండ్ చేసుకోవడం కూడా పార్టీకి కష్టం అయిపోతుందని చెప్పి కూడా నేతలందరూ ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. దీనిపై కేసీఆర్ తో చర్చించే సమయంలో ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా కేసీఆర్ తో నేతలందరూ కూడా ఏదైతే డిస్కస్ చేసినట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే కవిత చేసిన కామెంట్స్ పై గతంలో కూడా మనం చూసాం, బీఆర్ఎస్ పార్టీలో పలువురు నేతలు కామెంట్ చేసినప్పుడు కేసీఆర్ తీసుకున్నటువంటి యాక్షన్ నేరుగా వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి పరిణామాలను కూడా మనం చూసాం. సో ఈ నేపథ్యంలో కవితపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? కన్నబిడ్డ కనుక ఇన్ని రోజులు ఆగారు, కానీ ఇప్పుడు పార్టీకి మరింత డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక యాక్షన్ తీసుకోవాలని అటు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు అంటారు కూడా ఇప్పటికే వాళ్ళు మాటలు కేసీఆర్ తో మాట్లాడడం కూడా తెలిసింది. సో ఈ నేపథ్యంలో రేపు కవితపై ఒక డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పే వార్తలు అయితే చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే కవిత పిఏకి సంబంధించి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మీడియా అప్డేట్స్ గ్రూప్లలో దాంట్లో నుంచి కూడా రిమూవ్ కూడా చేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో కవితపై ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది అని ఒక వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో చర్చ ముగిసిన అనంతరం కూడా రేపు ఖచ్చితంగా కవితపై ఒక యాక్షన్ తీసుకోవడానికి సంబంధించి ఒక ప్రకటన వస్తుంది, కీలకమైన ప్రకటన ఉంటుందని ఒక వార్తలు అయితే వినిపిస్తాయి. మరి కవితపై ఎలాంటి యాక్షన్ తీసుకోండి, సస్పెండ్ చేస్తారా, లేదంటే మొదటిసారి షోకాజ్ నోటీస్ ఇచ్చి అసలు ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేయాల్సి వస్తుంది, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అని చెప్పి ఒక నోటీస్ రూపంలో అడిగి వివరణ తీసుకుంటారా, లేకపోతే నేరుగానే కవితను కూడా ఇంతకుముందు గతంలో కేసీఆర్ ఇతరులపై చేసినటువంటి యాక్షన్ తీసుకున్న క్రమంగానే యాక్షన్ తీసుకుంటారా అనేది మనకు ఆసక్తికరంగా మారింది. మరి రేపు వచ్చే ప్రకటన తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయని కూడా చూడాల్సి ఉంటుంది. అక్కడ బీఆర్ఎస్ కూడా ఒకవైపు అధికార పార్టీతో డిఫెండ్ చేసుకుంటూ వెళ్ళాలి, సొంత పార్టీలోనే దీనికి సంబంధించి డిఫెండ్ చేసుకుంటూ వెళ్ళాలని ఒక ఆలోచన పడిపోయింది. కాబట్టి కేవలం పోరాటం ప్రభుత్వంతో చేయాలని చెప్పి నిర్ణయించుకున్నట్టు కూడా ఈ సమావేశంలో తెలుస్తుంది. మరి రేపు తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతుందనే ఒక ఆసక్తికరమైన వాతావరణం అయితే బీఆర్ఎస్ లో కావచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా నెలకొందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అజీం.